హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ అసభి కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. మన ప్రీవియస్ వీడియోలో చాలా కాన్ఫిడెంట్ గా ఈ పిక్ లో ఉన్నది శ్రీరాముల వారు, అది త్రేతాయుగం. ఆ పక్షి వచ్చేసి త్రేతాయుగం నాటి జటాయు వంశానికి చెందిన గరుడ జాతి పక్షి అని మనం మాట్లాడుకుందాం, గెస్ చేసి థియరీ చెప్పుకుందాం. అయితే ఇంకొక గెస్ థియరీ వచ్చేసి ఆయన శ్రీరాముల వారు కాదు, అది త్రేతాయుగం కాదు, కానీ ఆయన కాళ్ళు నల్లగా ఉన్నాయి. మరి వానర్లు ఆయన్ని చూసి నమస్కరిస్తున్నాయిగా, ఆయన శ్రీరాముల వారేనేమో అనే డౌట్ మీలో ఉంటే లాజికల్ గా ఒక క్లారిటీ ఇస్తాను. మనం చెప్పేది కూడా ఒక గెస్సే. ఆయన 100% ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. సో అనాలిసిస్ లోకి వెళ్తే ఫస్ట్ థింగ్ మనకు ఆయన పాదాలు మాత్రమే చూపించారు. అవి కూడా నల్లగా ఉన్నాయి, ఐ మీన్ బ్లూయిష్ కలర్ లో ఉన్నాయి, అంటే నల్లగా ఉన్నట్లే. కానీ శ్రీరాముల వారికే కాదు, శ్రీకృష్ణ వారికి కూడా సేమ్ ఇలాగే ఆ పాదాలు నీలవర్ణంలో ఉంటాయి. అయితే ఒక డిఫరెన్స్ ఏంటంటే శ్రీరాముల వారి కాళ్లకు కడియాలు ధరించినట్లుగా మనం వినలేదు అండ్ మూవీస్ లో కూడా చూడలేదు. ఎక్కువగా వనవాసంలో ఉన్నప్పుడే తప్ప రాజ్యంలో ఎలా ఉండేవారో అనేది తక్కువగా విన్నాం. బట్ వేరే శ్రీకృష్ణుల వారు ద గ్రేట్ ద్వారకా నగరాధిపతి, ఆయన కాళ్లకు కడియాలు ధరించేవారు, ఇంకా ఆభరణాలు ధరించేవారని విన్నాం, మూవీస్ లో కూడా చూసాం. రీసెంట్ గా కార్తికేయ 2లో వారి కాళ్లకుండే కడియం ఆధారంగానే ఆ మూవీ నడుస్తుంది అని చూపించారు. సో ఈ పిక్ లో ఆ కాళ్ల రంగు ఆయన ధరించిన కడియాలని బట్టి ఆయన శ్రీకృష్ణుల వారు అని చెప్పొచ్చు. అంటే అది ద్వాపర యుగం, మహాభారతం జరిగిన యుగం. మరి వానరులు ఎందుకు నమస్కరిస్తున్నాయి అని అడిగితే, ఒకవేళ అవి అలా చేస్తున్నాయంటే ఆయన శ్రీరాముల వారే కదా అని అంటే, కేవలం ఆయనకే కాదు శ్రీకృష్ణుల వారికి కూడా ఎందుకు నమస్కారం చేయకూడదు అంటే, శ్రీకృష్ణుల వారు సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామి వారి అవతారమేగా, అండ్ శ్రీరాముల వారు కూడా అంతే. సో ఇద్దరిలో ఎవరైతే ఏంటి, ఇద్దరు ఒకటే కదా అని తెలుసుకున్న ఆ ద్వాపర యుగపు ఆ నోరు లేని జీవాలు, ఆ వానరులు ఆయన్ని సడన్ గా చూడగానే ఇలా చేతులెత్తి వినయంగా నమస్కరిస్తున్నాయి అన్నట్లుగా డైరెక్టర్ గారు చూపించారు. నిజంగా ఈ టీజర్ కట్ లో చాలా తెలివిగా ఈ సీన్ ని ఇంక్లూడ్ చేశారు. ఆయన ఎవరు అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం ఇదంతా చేశారు అండ్ సక్సెస్ కూడా అయ్యారు. అండ్ మన బ్రేక్ డౌన్ లో అమ్మవారి శక్తిని ఆర్ త్రిశూలాన్ని ఆ మిరాలాగా మార్చారు ఆర్ అందులో ఇంక్లూడ్ చేశారు అని మాట్లాడుకున్నాం. యా, అది మేబీ నిజమవచ్చు. లైక్ దేవిపుత్రుడు మూవీలో ద్వారకా నగరంలో లావాని కంట్రోల్ చేయడం కోసం, అంటే ప్రళయాన్ని ఆపడం కోసం అమ్మవారి శక్తిని ఒక బాక్స్ లో పెట్టారని చూసాంగా. సో దాన్ని కూడా శ్రీకృష్ణ వారు చేశారని చూపించారు. అలాగే నెలకొకసారి ఆ అమ్మవారిని శాంతించడానికి కృష్ణ పక్షులు వచ్చి తమ రెక్కల గాలితో నడి సముద్రంలో సుడిగండం క్రియేట్ చేసి అమ్మవారిని శాంతింపజేస్తాయని మూవీలో చూపిస్తారు. సో ఓల్డ్ మూవీస్ లో ఇలాంటి రిఫరెన్సెస్ ని పట్టుకుని మోడర్న్ వేలో ఇలాంటి ఫిక్షనల్ స్టోరీస్ ని రాయొచ్చు అని ఆలోచించి డైరెక్టర్ గారు ఒక స్టోరీని డిజైన్ చేసుకుని ఉంటారు. అలాగే ఒక పక్షి ఒక యుగంగా, అంటే ఆ మినాయికి కాపలాగా ఉంటూ వచ్చింది అదే కృష్ణ పక్షి. ఆ శ్రీకృష్ణ వారి ఆదేశాల మేరకు ఆ పక్షి కొన్ని వేల సంవత్సరాలుగా దానికి కాపలాగా ఉంటుంది. అలాగే ఆ మినాయి ఒక్కొక్కసారి పెద్దగా అవుతుంది అండ్ తర్వాత చిన్నగా అవుతుంది. సో మంకీ కింగ్ అనే చైనీస్ మూవీలో సేమ్ ఇలాగే స్టిక్ ఉంటుంది. ఆ స్టిక్ ని రిఫరెన్స్ గా తీసుకున్నప్పటికీ, అంటే ఒకవేళ తీసుకుని ఉంటే దాని అలా పెద్దగా చిన్నగా అవడం అనేది అక్కడ నుండి రిఫరెన్స్ తీసుకున్నారా అంటే, ఆ మూవీలో అయితే ఆ స్టిక్ పెద్దగా ఉంటుంది. ఓన్లీ మంకీ కింగ్ వచ్చినప్పుడు దాన్ని ఎంత సైజ్ లో కావాలంటే అంత సైజ్ లో మార్చుకుంటాడు. బట్ ఇక్కడ మనకి స్టిక్ పెద్దగా అవుతుంది, చిన్నగా ఉంటుంది. స్టిక్ అవసరమైనప్పుడు పెద్దగా ఉంటుంది, మామూలు టైంలో చిన్నగా ఉంటుంది. సో ఇంతకుముందు మనకు పూర్వం పౌరాణికాల్లో అప్పటి మూవీస్ లో ఎప్పుడో చూపించారు ఇలాంటివి. అంటే అవి తీసినప్పుడు మీరు నేను పుట్టనే లేదు. సో ఆ మూవీస్ లో త్రేతాయుగంలో బలరాములు వారి ఆయుధం నాగలి, సరిగ్గా ఆయనంత ఒక సాదాసీదా నాగలిలాగా ఉంటుంది. బట్ దాంతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అది అమాంతంగా పెరిగిపోతుందని చూపించారు. ఎగ్జాక్ట్లీ మూవీ నేమ్ ఐడియా లేదు కానీ, బట్ ఒక మూవీలో మాత్రం ఖచ్చితంగా చూపించారు. సో అలా ఆ మిరాయిని మన మూవీస్ నుండే రిఫరెన్స్ తీసుకుని మోడర్న్ వేలో ఫిక్షనల్ స్టోరీ యాడ్ చేసి డెఫినెట్లీ ఐ క్యాచింగ్ విజువల్స్ తో మన ముందుకు రాబోతున్నారు మూవీ టీమ్. సో అది ఈ పిక్ వెనుకున్న సంగతి. ఇదంతా గెస్సే, అంటే ఆ పిక్ లో ఉన్న క్యారెక్టర్ ఎవరు అని తెలుసుకోవడం వరకు ప్యూర్లీ గెస్. బట్ మూవీ రిఫరెన్సెస్ మాత్రం ఒరిజినల్, అంటే ఆ మూవీస్ ఉన్నాయి, ఆ మూవీస్ లో అలా చూపించారు. మరి డైరెక్టర్ గారు ఇన్స్పైర్ అయ్యారో లేదో ఆయనే చెప్పాలి. మన వీడియో నచ్చితే లైక్ చేయతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.